కృపగల మా తండ్రి, వందనములు నాయన. మీ పవిత్రమైన గ్రంథ అధ్యయనం, నీ గ్రంథం చేతబట్టి నీ సన్నిధికి రావడం మాకెంత భాగ్యం. ఎన్నో గ్రంథాలు ప్రపంచంలో పట్టుకుంటున్నారు, ఎన్నో విషయాలు అధ్యయనాలు చేస్తున్నారు. నీ వాక్య అధ్యయనం మాకు జీవం, వెలుగు తండ్రి, మాకు నిత్య జీవం నాయన. నాశనం నుండి విడుదల ప్రభువా, నీ భయము, నీ జ్ఞానోదయం నాయన. మీ వాక్యములోని ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్లు మా కన్నులు తెరవండి. మంచి నేల పడిన విత్తనం నూరంతలు ఫలించేలా నీ మాట మా హృదయాలలో నూరంతలుగా ఫలింపు దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మనం 32వ అధ్యాయం దగ్గర నుండి ఎలీహు యొక్క ప్రసంగాలు లాంటివి, స్పీచ్, సందేశాలు లాంటివి ఇస్తున్నాడు అనమాట. మొట్టమొదటిది మనం 32వ అధ్యాయంలో చూసాం. ఎన్ని విషయాలు మాట్లాడాడో, ఏమేమి ఉన్నాయో. తాను చిన్నవాడైనప్పటికీ యోబును పరామర్శించడానికి రావడం చాలా పెద్ద విషయం అని చెప్పుకున్నాం. చిన్నవాడు గనకనే నాకన్నా అనుభవజ్ఞులు 3 ముందున్నారు, నేను నోరు తెరవకూడదని నోరు మూసుకుని వాళ్ళు చెప్పేవన్నీ విన్నారు, యోబు చెప్పేవన్నీ కూడా విన్నాడు. ఈ 3 స్నేహితులు మాట్లాడిన మాటలకిన్ని ఎలీహు మాట్లాడే మాటల్లో ఉన్న విశేషం ఏంటంటే, 3 స్నేహితులు మాట్లాడారు, కానీ యోబు ఏం చెప్తున్నాడు అనే దానిని అంతగా కరెక్ట్గా వాళ్ళు చెప్పలేకపోయారు. ఎందుకంటే అంత కరెక్ట్గా వాళ్ళు వినలేకపోయారు. కానీ ఎలీహు మాత్రం యోబు ఏం మాట్లాడాడో అంతవరకు 3 స్నేహితులు ఆయన మాట్లాడిన మాటలు, 3 స్నేహితులు మాట్లాడినప్పుడు ఆయన జవాబిచ్చిన మాటలు, ఈయన చిన్న వయసు అయినప్పటికీ కూడా చాలా స్పష్టంగా పట్టుకున్నాడు. ఆయన మాటల్ని కోట్ చేసి మరి తన యొక్క ఉపదేశాన్ని తెలియజేశాడు. అంటే ఆ 3 కంటే కూడా వినికిడి మొత్తం 4లో 3 పెద్దవాళ్ళు, 1 చిన్నవాడు. ఆ 3కి లేనంత వినికిడి ఈ చిన్నవాడికి ఉంది. ముందు బాగా విన్నాడు. అది చాలా మంచి విషయం అని కూడా చెప్పుకున్నాం మనం. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఏంటంటే, సంగతి వినకుండా మాట్లాడేవాడు మూఢుడు. ముందు వినాల, విన్న తర్వాత మాట్లాడాలి. ఒక విషయం సగం చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళని అడ్డుకుని దాని గురించి మళ్ళీ వ్యాఖ్యానం చెప్పడానికి రావటం కూడా మూఢత్వమే. ఆ చెప్పేది ఏదో పూర్తిగా వాళ్ళని చెప్పనివ్వాలి. అంతవరకు మనం మధ్యలో కలగజేసుకోవటం సరైన కమ్యూనికేషన్ మెథడ్ కాదు, సరిగ్గా సంభాషణ లేక విషయం తెలియజేసే పద్ధతి కాదు అని మనం తెలుసుకున్నాం. సో చాలా పేషెంట్గా వెయిట్ చేసాడు. ఆ 3 మాటలు అయిపోయే వరకు. ఆ తర్వాత ఈయన మొదలుపెట్టాడు. అయితే ఇందులో మనం తాను 32వ అధ్యాయంలో మాట్లాడిన వివిధ రకాలైనటువంటి మాటలు మనం విన్నాం. ఒకసారి వృద్ధాప్యము మాట్లాడదగును అనే దానిలో నేను 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఇదే. దీనిలో మీకు నేను మనకు టైం అయిపోయింది కదా, కట్ చేసేసి. అందులో కూడా నేర్చుకునే 2 మంచి విషయాలు ఉన్నాయి, చూడండి ఒకసారి. వృద్ధాప్యము మాట్లాడదగును, అంతవరకు కూడా నేను పిన్న వయసు కలిగిన వాడిని ఒప్పుకుని 6వ వచనంలో మీరు బహువృద్ధులు, అందుకే నేను భయపడ్డానని కూడా చెప్తున్నాడు. నా అభిప్రాయాన్ని నేను నా సమాధానం చెప్పడానికి భయం కూడా నాకు కలిగింది అని ప్రవర్తించాడు. ఇది దైవ గ్రంథం చెప్పిన బోధ కోణంలో ఈ ఎలీహు యొక్క క్యారెక్టర్ ఒకసారి అర్థం చేసుకుందాం. మనకు కూడా మంచి టీచింగ్. ఏంటది? మొట్టమొదట ఎవరైనా తిమోతి పత్రిక, అంటే మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి మాట ఒకరు చదవండి. ఆ తర్వాత లేవికాండం 19వ అధ్యాయం 32వ వచనం మరొకళ్ళు తీసి ఉంచండి. అంతే. ఇప్పుడు ఎందుకనంటే సేవకుడు చిన్నవాడై ఉండొచ్చు. ఎందుకంటే తిమోతి చిన్నవాడు, అపోస్తలుడైన పౌలు యొక్క సహచరుడు.
తిమోతికి రాసేటప్పుడు ఏం చెప్తున్నాడంటే, నీవు సంఘానికి వెళ్ళినప్పుడు నీకన్నా వృద్ధులు తలపండిపోయిన వయసులో పెద్దోళ్ళు ఉంటారు, జ్ఞానంలో కాకపోవచ్చు, వయసులో పెద్దవాళ్ళు ఉంటారు. ఇక నేను కాక చెప్తున్నాను కదా అని వాళ్ళ మీద విరుచుకు పడకు, వాళ్ళ గద్దించకూడదు. నువ్వు తండ్రి సమానులు వాళ్ళు, నువ్వు తండ్రి సమానుడుగానే వాళ్ళని చూడాలి. అంటే ఎప్పుడూ కూడా తలనెరిసిన పెద్ద వృద్ధుల దగ్గర మనం వినయ విధేయతలను ప్రవర్తించాలి, వారి ఏజ్ని కనపరచాలి. అది అపోస్తులైన పౌలు. వాళ్ళ జ్ఞానం కలగాల, నువ్వు చెప్పే నీకంటే ఎక్కువ జ్ఞానం ఉందా లేదా, దాట్స్ నాట్ ఎ మ్యాటర్. నువ్వు వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు కాబట్టి నువ్వు వాళ్ళని గణపరచడం దైవిక క్రమం. అది అపోస్తులైన పౌలు తిమోతికి, పాస్టర్కి చెప్తున్నాడు, యంగ్ పాస్టర్కి అనమాట, జాగ్రత్త అని. ఇంకొకటి లేవీకాండంలో ఏం చెప్పాడు అది చదవండి ఒకడు. 19వ అధ్యాయం 32వ వచనం. అది అంటే నీ దేవునికి, ఆఖరి మాట ఏమిటి, నీ దేవునికి అంటే పైన చెప్పిన మాట ఎవరు చెప్తున్నారన్నమాట, దేవుడు చెప్తున్నాడు. మోషే రాస్తే రాశాడు, అపోస్తులైన పౌలు రాస్తే రాశాడు, కానీ అది నిజానికి రాసింది ఎవరు, వారిలో పరిశుద్ధాత్ముడు రాయించాడు. కాబట్టి నువ్వు దేవునికి భయపడు, నేను చెప్పే మాటను నువ్వు దైవ భయంతో స్వీకరించని చెప్తున్నాడు అనమాట ఆత్మదేవుడు. వృద్ధులు కనపడితే ఏం చేయమన్నాడు, స్టాండప్, లేచి నిలబడండి. అది సరైనటువంటి గౌరవం, లేచి నిలబడండి, రెస్పెక్ట్ దెమ్. అది మనం ఎలీహు యొక్క జీవితంలో నుండి మనం రిలేటెడ్గా తెలుసుకోవాల్సిన చక్కని విషయాలు అన్నమాట. రైట్. మరొక విషయం చూద్దాం మనం. 22వ వచనంలో ఒక ప్రస్తావన చేశాడు. ఏమిటది? ముఖస్తుతి చేయుట నా చేత కాదు అన్నాడు అనమాట. రైట్. ముఖస్తుతి సాధారణంగా మనం ఎప్పుడు వింటాం ఈ మాట. చెప్పండి అర్థం ఆ మాటతో మనం ఏం అర్థం చేసుకోవాలి? ముఖస్తుతి ఎదుటివారిలో తప్పు ఉన్నా పొగడడం. ఇంకా ఇదొక అర్థం. రైటే. మనకి రాధిక చెప్పింది ఒక కోణం. ఎదుటి వాళ్ళల్లో ఏ తప్పులున్నా కూడా ఏ తప్పు లేనటువంటి నీతిమంతుడుగా ఆయన్ని ప్రైజ్ చేయటం, ఆయన్ని పొగడడం మనం. ఇంకా ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎందుకని అలా చేస్తారు? నా కోణం ఆలోచిద్దాం. వాళ్ళకి ఆ వ్యక్తి దగ్గర నుండి ఏదైనా, ఇప్పుడు ఏదైనా అవసరం వస్తే ఇంకోళ్ళని అడగడం తప్ప కాదు కదా. మరీ కొంపల ముంచి అప్పులు తీసుకొచ్చి అడిగితే అది కాదు. బైబిల్ ఎప్పుడు ఏం చెప్పిందంటే, దీనస్థితిలో ఉన్నవారికి సహాయం చేయమని. ఏ వ్యక్తి దగ్గర నుండి సహాయం పొందాలో ఆ వ్యక్తి నుండి సహాయం పొందేందుకు వచ్చేటువంటి అడిగేటువంటి వ్యక్తి ఏ వ్యక్తిని అడుగుతున్నాడో ఆ వ్యక్తికి కూడా అంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్తో పని చేసుకోలేనంత అంత పని చేసుకునే స్థాయి కలిగిన వాడు కాడు. అలాంటి వాడు నువ్వు పెద్దది పెట్టుకుని ఆ మనిషిని, నీ సహచరుని వచ్చి నువ్వు ఆ అవతాలు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక కొంప కోడటమే, అప్పులు పాలైపోతారన్నమాట. అంత పెద్ద ఎత్తున అడగడం. బైబిల్ ఎప్పుడు ఏం చెప్పిందంటే, నువ్వు ఏదైనా వడ్డీకో వాటికో వీటికో డబ్బులు తీసుకుంటే తాకట్టుకి ఏదైనా దుప్పట కానీ ఏదైనా నువ్వు ఇచ్చి మళ్ళీ నేను ఇది చెల్లిస్తానని నువ్వు అది దాన్ని కుదువు పెట్టుకుని డబ్బులు తెచ్చుకుంటావు. అయితే అలాంటి వ్యక్తి, ఏ వ్యక్తి అయితే ఆ దుప్పటే ఆ కంబళ దగ్గర పెట్టుకుని డబ్బులు ఇచ్చి పంపాడు, దేవుడు ఆ వ్యక్తి విషయంలో ఏమన్నాడంటే, జాగ్రత్త సుమా, సాయంత్రం చలి కొనిగిపోతాడు కాబట్టి రాత్రికి అవశ్యంగా తీసుకెళ్ళి నువ్వు దాన్ని అప్పగించాలి, మళ్ళీ తెల్లారేళ్ళు తెచ్చుకో. అంటే దేవుని కన్సర్న్ ఎలా ఉందో చూడండి, ఒకరి పట్ల, ఇద్దరి పట్ల కూడా. కాబట్టి
చేసేది ఎప్పుడు ఆ వేళ భోజనం చేయటానికి లేకపోతే ఏదో గబాల్మని ఒక అనారోగ్యమో ఏదో బలహీనతో వస్తేనో కొంచెం ఇబ్బంది పడుతుంటే మేనేజబుల్ లోన్స్ అంటే పెద్ద ఇబ్బంది కలగని పాటి డబ్బు, అంతేగాని కొంపల మునిగే ప్రాజెక్టులు పెట్టుకుని వచ్చి అడగడం, వాళ్ళేమో అయ్యో బాబు నేను ఇంత ఎక్కడ చేయగలనంటే ఏం విశ్వాసం అండి, ఏం భక్తి అండి, మొదలే అక్కడితో వదులుతాడా? 10 మందికి చెప్తాడు, ఏంటో విశ్వాసం అని చెప్తాడు. ఇది దేవుని వాక్యం తీవ్రంగా ఖండిస్తుంది ఇలాంటి వైఖరి కలిగిన వాడిని. అది కాదు ఇక్కడ. ఎప్పుడు చాలా గొప్ప అవసరం వచ్చింది, ఎమర్జెన్సీ, వాళ్ళకి సహాయం చేసే విషయంలో అవి ఎప్పుడు కూడా మేనేజబుల్ అమౌంట్సే కానీ పెద్ద కొంపగూలి అవతల ఉన్న వాళ్ళని బొత్తిగా గోతులోకి తోసేలాంటి అప్పులు అడిగితే అవి చెల్లవు. అలాంటి వాటిల్లో మీరు వినవలసిన పని కూడా లేదు. లైఫ్ సేవింగ్లో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు యూ హ్యావ్ టు జడ్జ్. గబుక్కున మనం ఏదో ఒకటి సహాయం చేద్దాం, అవి వస్తాయో రావో ముందు సహాయం చేద్దాం అనే దానిలో కొంత త్యాగానికి విశ్వాస జీవితం డెఫినెట్గా అలవాటు పడి ఉండాలి. ఖచ్చితంగా అక్కడ నుండి వస్తుందంటేనే నేను ఇవ్వడానికి ప్రయత్నం చేయటం కాదు, అక్కడ నుండి ఏమి రాదన్నా కూడా నేను ఇవ్వగలిగే స్థాయి ఆలోచన చేసుకోవాలి. అదనమాట ఈ ముఖస్థుతి. ఏంటంటే మనుషుల్ని ప్రైజ్ చేసి పొందటానికి ప్రయత్నం చేయటం. ఇప్పుడు దీనిలో మీకు నేను 2-3 రెఫరెన్సెస్ చెప్తాను, చదవండి. కీర్తన 36:2 చదవండి. కీర్తన 5, 9, 10 ఒకళ్ళు చదవండి. అది అంటే ముఖస్థుతి దోషం కింద చెప్పాడు, తప్పది, పాపం. ప్రజల్ని మసాజ్ చేసి మాటలతో వాళ్ళని ఉబ్బి తబ్బిబ్బు చేసేసి లాభం ఒడుపుకుని వెళ్ళిపోవటం అన్నమాట. ఇప్పుడు కొంతమందిని మనం ఎరుగుతాం. అదేంటంటే అప్పుగాని బయలుదేరి నేను ఎప్పుడు జెన్యూన్ అప్పు అడగడము తప్పు అని చెప్పడం లేదు. నిజమైనటువంటి అక్కర్లో ఉన్న బిడ్డలు ఒక సహోదరుడికి వెళ్ళకపోతే అన్ని దగ్గరికి వెళ్ళి అడుగుతారా? ఏదైనా అవసరం వస్తే అప్పుడు అది ఆ స్థాయిలో నన్ను ఉంచాడు దేవుడు, సహాయపడే స్థాయిలో అని దేవుని గ్రేట్ఫుల్గా ఉండి వాళ్ళకి సహాయం చేసి గుప్పులు విప్పగలగాలి. దట్స్ ఎ గ్రేట్ థింగ్. అలాగూ దేవుని యొక్క సన్నిధిలో పొగడి వాళ్ళ ద్వారా ఆ పొగడ్త ఏంటంటే అదొక సిన్ అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. 5, 9, 10 ఏం చెప్పింది? అది కాబట్టి ముఖస్థుతి గురించి ఏం టెస్టిమోనీ చెప్పాడు. ఇప్పుడు ఆ వచనం అంతా మరొక్కసారి చూస్తే ముఖస్థుతి అనేటువంటి పాపం గురించి తను ఏం సాక్ష్యం చెప్పినట్టు ఏం చదవండి, అది సరిపోద్ది. ముఖస్థుతి చేయుట 22వ వచనం. 22వ వచనం ఏం సాక్ష్యం అది? 32, 22 అది దట్స్ ఆల్. అదొకటి, అదే సాక్ష్యం. మనుషుల్ని ముఖం మీద పొగట్టడం, వెనకాల దూషించటం అది నాకు చేత కదా బ్రతుకని సాక్ష్యం చెప్పేశాడు అనమాట. అంత మాత్రమే కాదు, అలా చేస్తే ఏంటో ప్రసంగం కూడా చెప్పాడు. ఏంటది? ఎస్, చూసారా ఎంత క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్. ఈ ముఖస్థుతి చేసినందుకు ఎటువంటి శిక్ష వస్తుందో కూడా కరెక్ట్గా చెప్పాడనమాట. అది నా జీవితం నాశనం అయ్యేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. నన్ను సృజించిన దేవాదేవుడే నన్ను నిర్మూలన చేస్తాడేమో, అంత హై గ్రావిటీ వాడు ఉపయోగించాడు. అంటే మనుషుల్ని పొగడి పైకి ఎత్తి ప్రశంసించి వాళ్ళ దగ్గర నుండి లబ్ధి పొందుకుంటాం ఎంత తప్పో ఎలిహు నేర్పించాడు. ఓకే, ఇప్పుడు 33వ అధ్యాయానికి మనం చదివాం కదా, వచ్చేద్దాం. ఏంటి 33వ అధ్యాయంలో మనకి ఏం నేర్పిస్తున్నాడు అమ్మా? రైట్, వెరీ గుడ్. ఇది ఈ అధ్యాయంలో ఎంత రిపీటెడ్గా ఉందంటే చెప్పేయటం కాదు, వాళ్ళ వంతు అయిపోయింది మాట్లాడడం, ఇంకా మాట్లాడటాక వాళ్ళకి ఆ ముగ్గురికి ఏం లేదు కాబట్టి ఈయన మాట్లాడటం మొదలు పెట్టాను కనుక గడగడ మాట్లాడేయటం కాదు. మాట్లాడే ముందు ఏం చెప్తున్నాడు? రిక్వెస్ట్ పెడుతున్నాడు.
ఏమని? నా మాటలన్నీ నా వాదన ఆలకించు. నాకు కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, నాకు కూడా ఒక వాదన ఉంది, కొంచెం అది ఆలకించు. నా మాటలను చెవిని పెట్టు. ఇదిగో నేను మాటలాడ ఆరంభించి తిని, నా నోట నా నాలుక ఆడుచున్నది. ఎప్పుడు ఎందుకు ఈ మాటలు వాడాడు? అది ఇక్కడ ఒకసారి వాడాడు. మరలా మనం చూడండి, 31 చదవండి. మౌనముగా ఉండకుము, మౌనముగా నుండుము. ఎస్, రైట్. నాతో ప్రత్యుత్తరము చెప్పుము. రైట్. అంటే ఇప్పుడు ఆయన మాటల యొక్క సారాంశం, ఉద్దేశం ఏం చెప్పాడు అంటే, మరలా మనం నిన్ను వాళ్ళు దుయ్యబట్టడానికి ఇప్పటి వరకు విమర్శ చేశారు. నువ్వు తప్పు చేసావు, నువ్వు దుర్మార్గత, ఎన్నాళ్ళు వేషధారి, మేమందరం కూడా మోసపోయాం అని నీతిమంతుడైన యోబు మీద గెడ్ల వేశారు. అయితే నేను ఆ పని చేయట్లా, అది ఎలీహు చెప్తుంది. నేను నిన్ను అలా చేయాలని మాత్రం కాదు. పైపెచ్చు వాళ్ళు యోబును, నీతో మేము మాట్లాడవచ్చా, నీకు ఎలా ఉంది నీ పరిస్థితి అని రిక్వెస్ట్, ఈ చిన్నవాడు పెట్టిన రిక్వెస్ట్ లాంటిది ఏమన్నా పెట్టాడా? వాళ్ళు మిగిలిన వాళ్ళు ఏదో ఆలకించు, చెప్పు, మేము మాట్లాడుతున్నాం, కొద్దిగా విను, అదంతా కమాండింగ్ ధోరణిలోనే వెళ్ళింది. కానీ ఈయన ఎంత బ్రతిమలాడుతూ మాట్లాడుతున్నాడో అదొకటి మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. అయితే ఈయన మాటలన్నిటిలో ఆ ముగ్గురు స్నేహితులకు ఎలీహు అనే చిన్న ఈ యవన బిడ్డ కూడా వెళ్ళి 4వ వాడిగా యోబు కష్టంలో ఆదరించడానికి వెళ్ళినటువంటి ఈయన, ఈ ముగ్గురు ఉద్దేశము ఒకటి, ఈ చిన్నవాడి ఉద్దేశం మరొకటి. చిన్నవాడి ఉద్దేశం స్పష్టంగా చెప్పాడు. ఈయన మాటలు ఇంతకీ ఎందుకు మాట్లాడుతున్నాడట? యోబుని ఇంకా 4 రాళ్ళేసి గోతులో కొంక కొట్టడానిక? లేకపోతే యోబు 32వ వచనం ఇప్పుడు చూడండి, 2వ భాగం, నీవు నీతిమంతుడవని స్థాపింపగోరుచున్నా, అది ఉద్దేశం ఎలీహు మాటలకి. చూసారా? అందుకనే ఈ ముగ్గురు స్నేహితులతో వ్యాఖ్యానకర్తలు అందరూ ఏకగ్రీవంగా ఏం మాట్లాడారంటే, ఈ ముగ్గురు స్నేహితులకి ఈ ఎలీహు చిన్నవాడికి అసలు సంబంధం లేదు. ఈజ్ అ వెరీ గుడ్ మ్యాన్, రైట్ అండర్స్టాండింగ్లో ఉన్నాడు, చక్కని అభినందనకు పాత్రుడు. చిన్నవాడైనప్పటికీ కూడా యోబుకు వచ్చిన కష్టాన్ని మరొక కోణంలో చూస్తున్నాడు. వీళ్ళ కోణం ఒకటే. ఏంటా కోణం? ఏదో చేసావు, అమ్మ ప్రజలందరూ నిన్ను ఏం పొగడతలాయా, అందరూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఏమిటి నీ యొక్క దర్పం ఏమని చెప్పాలి, నీ ఐశ్వర్య సంపదలు ఏమని చెప్పాలి, దీని వెనక నువ్వు ఎంత దుర్మార్గుడవు ఇప్పుడు అర్థమైంది మాకు, అందుకే మొత్తం తీసి పడేశాడు దేవుడు అని చాలా అన్యాయమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. క్రైస్తవ సమాజంలో కూడా ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మొట్టమొదట ఎందుకు కష్టం వచ్చింది, ఏం చేస్తే వచ్చిందో, అరే వచ్చిన కష్టంలో నుండి ఎలా బయటపడాలనే ఆలోచన కంటే ఈ కష్టం ఎందుకు వచ్చిందో వీళ్ళే లెక్కలేసేసి పైకి భలే కనపడతా ఉంటాడు కానీ ఇప్పుడు రాళ్ల వర్షం కురిపిస్తూ ఉంటారు. ఇటువంటి విమర్శకులు దేవుని యొక్క సమాజాల్లో పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు ఉన్నారు. ఏ సంఘము కూడా సంపూర్ణం కాదు. యోగ్యులు ఉంటారు, ఇటువంటి విమర్శకులు కూడా ఉంటారు. అయితే ఈ అధ్యాయం మొత్తంలో ఒక సారాంశం ఏముందంటే, ముగ్గురు స్నేహితులు యోబు గురించి చెప్పిన మాట ఈ సారాంశం అన్నమాట. ఇది మీరు చక్కగా ఒక చోట నోట్ చేసుకోండి, మీ బైబిల్లో నోటిఫికేషన్ పెట్టుకోండి. ఇది ముగ్గురు స్నేహితులది
ఉద్దేశం ఏంటంటే దేవుడు నిన్ను శ్రమపరిచాడు, ఎందుకంటే నీ పాపాలను బట్టి. ఈ ముగ్గురు అన్నది అది. ఎలీహు ఏమంటున్నాడంటే దేవుడు సార్వభౌముడు, నువ్వు తప్పు చేయకపోవచ్చు, నువ్వు పాపం చేసావు, చేసి ఉండవచ్చు, కానీ ఈయన ఎక్కువ వంతు చేసి ఉండకపోయినా కూడా దేవుడు నీపై సర్వహక్కులు ఆయనవే, సృష్టికర్త కాబట్టి సార్వభౌముడు ఏమైనా చేయగలడు, నువ్వు ప్రశ్నించడానికి వీల్లేదు. ఎందుకు ఇలా చేశాడు, నాకు ఎందుకు కష్టం పెట్టాడు, ఎప్పుడు ప్రార్థనలో అలా దేవుడిని ఎన్నడు 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 విమర్శించకూడదు. వై లార్డ్, నో, థ్యాంక్ యూ లార్డ్, వందనాలు నాయనా, నువ్వు న్యాయవంతుడు, నాకు ఏదైనా పడింది శ్రమ, ముందు ఒప్పుకోవాల్సిందేంటి, నువ్వు న్యాయవంతుడు నాయన, నువ్వు సార్వభౌముడు నాయన, హృదయపూర్వకముగా నరులకు విచారాన్నైనా బాధనైనా నువ్వు కలగజేయవు నాయన. విలాపవాక్యాలు 3వ అధ్యాయంలో ఉంది కదా. ఒకవేళ బాధ అనుమతించినా నీ కృపా సమృద్ధిని బట్టి నువ్వు జాలిపడేవాడవు నాయన. నేను అర్హురాలను, నేను అర్హుడని శిరస్సు వంచాలి. అది ఎలీహు చెబుతున్న మాట. మంచి మాటేనా, గొప్ప మాట. మరి ఈయన కోణం ఏమిటి అంటే, శ్రమ వచ్చింది అంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు శిక్ష వచ్చింది కాదు, కానే కాదు. అది దేవుని ఎదుట వాస్తవం. తప్పు చేసాడని దేవుడు శిక్షించలేదు. అసలు ఎవరెవరి రంగులు ఎలా ఉన్నాయో మొత్తం బయటికి తీద్దాం. క్రైస్తవ సమాజంలో దేవుని సార్వభౌమత్వం ఎంత గొప్పది, అలా పరీక్షించాలి అని అంటే నేను నిమిత్త మాత్రుడిని, అన్నీ ఇచ్చినప్పుడు స్తోత్రం చెప్పినోడిని, అన్నీ తీసేసినప్పుడు కూడా చెప్పగలగాలి. అలాంటి వారు భూమి మీద ఉన్నారంటే ఒక ఆయన కనిపించాడు, ఆయనే యోబు. అందుకే శిక్షకు అప్పగిచ్చాడు ఆయన్ని, శ్రమకు అప్పగిచ్చాడు ఆయన్ని. సహించలేనంత శోధింపబడనివ్వడు, శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని చూపించే దేవుడు. హృదయపూర్వకంగా ఆయన నరులకు బాధనైనా విచారాన్నైనా కలిగించడు. ఒకవేళ అనుమతించినా ఆయన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. మరి ఎలీహు కోణం ఏమిటి, యోబుకి ఎంత శ్రమ వచ్చిందంటే ఏదో చేశాడని వెతకల. దేవుడు సార్వభౌముడండి. ఆయన ఒకరిని పైకి వెత్తవచ్చు, మరొకరిని కిందకి దించవచ్చండి. ఒక వ్యక్తికి పెట్టొచ్చు, తర్వాత తీసేసి కొట్టొచ్చు. దేనికైనా ఆయన అధికారం కలిగిన వాడు, సమర్థుడు. ఆయనను ప్రశ్నించడానికి ఎవ్వడు సరిపోడు. మట్టి పురుగు ఆయన్ని ప్రశ్నించడం ఏమిటి అని ఈ ముగ్గురికి కూడా చెంపదెబ్బలాగా తన అభిప్రాయాన్ని, నువ్వు నీతిమంతుడివే, నువ్వు నీ నీతిని నేను వాదించడానికే నేను వచ్చాను. ఎక్కడన్నాడు నువ్వు నీతిమంతుడివి? ఆ మాట చాలా కీ టెక్స్ట్ అన్నమాట. నీవు నీతిమంతుడు అని స్థాపింపకూర్చున్నా. కాబట్టి ఇక్కడ ఎలీహు యొక్క పర్స్పెక్టివ్, ఎలీహు యొక్క దృక్పథం, యోబు యొక్క శ్రమ వెనక ఏమిటి అంటే, దేవుడు నువ్వు చేసిన దోషాన్ని బట్టి శిక్షించటానికని ముగ్గురు స్నేహితులు అంటే, ఎలీహు ఏమంటున్నాడంటే నీకు ఉపదేశం చేసి నిన్ను సరిదిద్దటానికి శిక్ష పంపించాడు. బాగుందా ఇది? నిన్ను సరిచేయటానికి, నిన్ను ఇంకా మెరుగు పెట్టడానికి, నిన్ను మరింత ఆశీర్వదించటానికి ఆయన శిక్ష పంపించాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న మాటలే, ఎందుకు ఆయన అనుమతి ఇచ్చాడు? ఓసారి మనం ఓ వాక్యం చూద్దాం, దానికి మీకు స్పష్టత వస్తుంది. ఇంకెక్కువ తిరగైపోయినా 107వ కీర్తన. 4 క్లాసెస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు శ్రమలు వచ్చి పట్టుకున్న ఈ 4 జనాంగాల్ని 4 వివిధ రకాలైన సమయాల్లో. అయితే అన్ని పరిస్థితుల్లో కూడా బుద్ధిహీనతలో ఉన్నోళ్ళు వీళ్ళే. ఎందుకు వీళ్ళకి పరిస్థితులు వచ్చినాయి అంటే, కొన్నిసార్లు వాళ్ళ యొక్క బుద్ధిహీనత కావచ్చు. మీకు ఇప్పుడు మనకు అవసరమైనటువంటి ఒక రెఫరెన్స్, ఈ 2వ వర్గం వాళ్ళు 10వ వచనం నుండి ఉన్నారు. 2వ వర్గం వాళ్ళు దాన్ని 10వ వచనం నుండి కొంచెం చదవండి మీరు 2-3 వచనాలు. మళ్ళీ చదవాలి, ఎందుకంటే 2-3 ఒకేసారి ఎత్తేటప్పటికి దేవుని ఆజ్ఞలకు లోబడక, ఇది తేటగా ఉంది, ఇది దేవుని ఆజ్ఞలను ధిక్కరించిన రకమైనటువంటి ప్రజలు.
ఎస్. అబ్బే అలా అలా చదవకూడదు. ఆగండి. బాధ చేతను ఇనుప కట్ల చేతను అక్కడికి ఒక విషయం, అది బంధింపబడిన వారై. నెక్స్ట్, చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయవారి హృదయమును ఆయన ఆయాసం చేత కృంగజేసాను. ఇప్పుడు ఇక్కడ ఆగాలి, మనకు కావాల్సింది వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళకి బాధలు కష్టాలు ఎందుకు వచ్చినాయి? మొదటి చదివిన వచనాల ప్రకారం దేవుని ఆజ్ఞల్ని ధిక్కరించారు, ఆయన మార్గాల్ని అనుసరించలేదు, అందుకని వచ్చింది. సరిపోయిందా? వీళ్ళ శ్రమకు కారణం వీళ్ళ పాపమే, అందుకని శిక్ష వచ్చింది. అయితే ఇక్కడ దేవుని సార్వభౌమత్వంలో మరొక విషయం రాయబడి ఉంది. 12వ వచనం. అబ్బే ఆ విధమైన చదువు చదవకూడదు, ఆగాలి ప్రశాంతంగా. ఆయన, అది చాలు. ఆయన అంటే దేవుడే ఆయాసము చేత కృంగజేశాడు. ఇప్పుడు ఇక్కడ మొట్టమొదటి వచ్చిన శ్రమ వాళ్ళ అవిధేయతను బట్టి వచ్చింది. శ్రమ అధికమైంది. అదెందుకు అధికమైంది? అదే అధికం ఎవరు చేశారు? దీనికి కారకులు ఎవరు? ఏముంది అక్కడ వాక్యంలో? ఆయన వారికి ఆయాసము కలగజేశాడు, కృంగజేశాడు. అంటే బాధ అనేది వాళ్ళ అవిధేయతల్లో నుండి వచ్చింది, కానీ ఆ బాధను దేవుడు కొంచెం అధికం చేశాడు. ఎందుకు చేశాడు అని. ఆ బాధ వెరీ గుడ్, అవును, అది ఆనంద్ గారు చెప్పిన దాన్ని ఇప్పుడు మీకు వివరం చెప్తా. ఈ బాధలు వచ్చినప్పుడు తమ శక్తితో తమ సామర్థ్యంతో ఎలా దీనిలో నుండి బయటపడాలని ప్రయత్నాలు చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు. ఒక ఎలికి బోన్లో పడింది అనుకుని బయటకు రావడానికి చేయదు ఆ ప్రయత్నం, చేస్తారు. ఎంతసేపు వాళ్ళు మానవ దృక్పథంలో ఆలోచన చేస్తూ దీని నుండి బయటపడటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వచ్చింది శ్రమ, ఎలా బయటపడాలి? అందులో 2 లోపించినాయి. ఒకటి, ఈ శ్రమకి నేనే కారణం అని నైతిక బాధ్యత వహించాలి. ఎవరి మీద దొయ్యకూడదు, విధికి అప్పగించకూడదు. అక్షరాల నేను ఏం విత్తుతున్నానో ఆ పంటే కోస్తున్నాను నేను, దీనికి బాధ్యుణ్ణి నేనే, లేక బాధ్యురాలు నేనే, ఎవరు నిందితులు కారు. గుడ్. మొదట నీకు అవగాహన ఉండాలి, నీకు ఇన్ ద సెన్స్ శ్రమ పడేటువంటి వ్యక్తికి అవగాహన ఉండాలి. అందులో నుండి బయటపడే ప్రయత్నం కూడా ఆ మనిషి చెయ్యాలి. దేవుణ్ణి ఎరిగిన సమాజం, దేవుణ్ణి ఎరిగిన జనాంగంగా ఉంటున్నప్పుడు, దేవుడు ఉన్నాడని నమ్మే వ్యక్తి అయినప్పుడు 12వ వచనం వరకు రాకుండా 11వ వచనంలోనే జరుగుతుంటే ఏమి లోపించింది అక్కడ? చీకటిలోను మరణాంధకారములోను నివాసము బాధ చేతను ఇనపకట్ల చేతను బంధింపబడిన వారై. ఆ బాధలు వాళ్ళకి ఎందుకు వచ్చినాయి? దేవుని ఆజ్ఞల్ని తిరస్కరించారు కాబట్టి, దేవుడు చెప్పినట్టు జీవించలేదు కాబట్టి ఆ శ్రమ వచ్చింది. శ్రమలో నుండి బయటపడే విషయంలో వాళ్ళు, ఒకటి, ఈ శ్రమకు కారణం నేనే అని గ్రహించాలి. 2, శ్రమలో నుండి నన్ను విడిపించేది దేవుడు అని ఒప్పుకోవాలి. మొదట విశ్వసిస్తే అప్పుడు ఒప్పుకుంటాం. అంటే వీళ్ళలో ఏం లోపించిందనమాట? దేవుని యందు అసలు దైవ స్పృహ బాగా తక్కువ ఉంది. దేవుని యొక్క వాక్యం వీళ్ళు ఎలాంటి రకం అంటే వినే రకమే. వస్తారు వెళతారే కానీ వినరు. కొంతమంది విని వెళ్ళిపోయే వాళ్ళే కానీ విని విశ్వసించి అవగాహన చేసుకునే వాళ్ళు ఉండరు. విత్తువాని గురించిన ఉపమాన భావంలో దేవుడు ఎన్ని చెప్పాడు, ఎన్ని రకాలు చెప్పాడు. మొదట నిర్లక్ష్య వైఖరి వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, కాసేపు కూర్చోవాలి, వెళ్ళిపోవాలి, అది మొదటి రకం. ఇలాంటి వాళ్ళ దగ్గర సైతాన్ ఇట్లా పడినొచ్చి విత్తనం పడినట్టు టక్ టక్ మని పక్షులను పెట్టి ఏరిచ్చేస్తాడు అంతే, దెయ్యాలని. పక్షులంటే అక్కడ దురాత్మను బట్టి ఠకీమని అలా వాక్య సందేశం పట్టడం, ఆ నిర్లక్ష్య వైఖరి వాళ్ళకి ఆ వాక్యం అటు ఎగిరి వెళ్ళేపోద్ది అంతే. 2వ రకం ఏమిటి? కఠినమైన బండ. అంటే పైకి మట్టు ఉంది కానీ తీరా మొక్క వేరు దన్నుదాం అనే దయానికి కఠిన శిల ఉంది హృదయంలో. అంటే కఠినత్వం.
వాక్యము సంపూర్ణముగా వారి జీవితంలో వేరుతన్నే పరిస్థితికి ఒప్పుకోరు. వీళ్ళు ఎలాంటి రకం అంటే అన్నీ శ్రావ్యంగా, నిన్నే ఈ దినం నుండి దీవించబోతున్నాడేక, నువ్వు పట్టిందల్లా పసిడే, నువ్వు విత్తేదంతా నూరంతల పంటే, నీ వ్యక్తిగత జీవితంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ వృత్తిలో, నీ వ్యవసాయంలో ఇక నుండి దేవుడు కుప్పలు కుప్పలుగా ఆశీర్వదిస్తాడంటే ఇటువంటి వాగ్దానం కార్డులతో నిండిపోయి ఉంటుంది బైబిల్ అంతా. ఏముండదు అందులో. దేవునికి ఎంతసేపు నిన్ను దీవిస్తున్నాననే మాటలే దేవుని నోట్లో నుండి కావాలి. కానీ నిన్ను నేను దీవిస్తాను అనే దానికంటే ముందు నువ్వు దిద్దుకో, నేను దీవిస్తానని చెప్పాడు. ఆ ఆజ్ఞలు అక్కర్లా. అటువంటి అన్యాయాన్ని దేవుడు ఎందుకు చేస్తాడండి? న్యాయమే చేస్తాడు దేవుడు. కాబట్టి వీళ్ళ విషయంలో దేవుని కన్సర్న్ ఏంటంటే ఆ దైవాజ్ఞలను అతిక్రమించారు, దుర్మార్గానికి పాల్పడారు కాబట్టి వీళ్ళకి శిక్ష వచ్చి పడింది అంతే. ఏం విత్తుతాడు అదే కోస్తున్నాడు. అయితే దేవుడు చేసిన పని ఏంటంటే ఆ బాధ వీళ్ళని ఎంతవరకు లాక్కొచ్చిందంటే వాళ్ళకు వాళ్లే తడువులాడుకుంటూ దానిలో నుండి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నారే కానీ ఇటువంటి దురవస్థకు కారణం ఏంటనే పరిశీలన కానీ, నిజానికి దీనిలో నుండి నన్ను బయట పెట్టగలిగిన కారకుడు సర్వశక్తిమంతుడు అయిన దేవుని గురించి రవ్వంత ఆలోచన కూడా లేదు వాళ్ళు. ఆ కారణాన్ని ఆయన మహాకనికరాన్ని బట్టి కష్టాల్లో నుండి బయటపడదాం అనుకుంటున్న గడియలో కష్టాలు మరీ అధికమైపోయేటప్పటికి అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. ఏం చేశారండి వాళ్ళు? బాధ ఆయన ఆయాసము చేత వారిని కురంగ చేశాను, వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయాను. అప్పుడు 13వ వచనంలో ఏం చేశారు? కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి. ఇది ఈ పర్స్పెక్టివ్. మనకి ఎలీహు ఏం చెప్తున్నాడంటే దేవుడు శిక్షించేది నువ్వేదో తప్పు చేసావని కాదు. వేసుకున్న బంగారం కొంతకాలానికి కిలం పట్టవచ్చు. ఓసారి కంసాల దగ్గరికి పంపించేటప్పటికి నుప్పులో పడేస్తాడు, మాలిన్యం మస్తంతా పోద్ది, బాగా మెరుగుపెట్టి ఇంకోసారి పంపిస్తే దగదగలాడద్దు. అలాగే మన ఆత్మీయ జీవితం వెండి కంటే బంగారం కంటే అమూల్యమైనటువంటి మన విశ్వాసాన్ని దేవుడు ఈ పరీక్షలలో, ఈ కష్టాలలో ఇంకా రిఫైన్ చేసి శుద్ధి చేస్తున్నాడు అని అర్థం చేసుకోవాలని అపోస్తలుడైన పేతురు నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులను తీసుకెళ్ళి కాలుతున్న మరుగుతున్న నూనెలో పడేస్తున్నప్పుడు, క్రైస్తవులను తీసుకెళ్ళి సింహాలకు ఆహారంగా పడేస్తున్నప్పుడు, క్రైస్తవులను తీసుకెళ్ళి కొండపేట మీదకి తీసుకుని వెళ్ళి అక్కడి నుండి తల్ల కిందులుగా పడదోసి కిందకి చేరేటప్పటికి మాంసపు ముద్దల కింద గెద్దలు ఎరిగిపోయి, క్రైస్తవులను పడుకోబెట్టి అటు ఇటు రంపాలతో మజ్జిగ కోస్తున్నప్పుడు, కత్తులతో నరుకుతున్నప్పుడు, పచ్చి చర్మాల్లో కుట్టేసి సింహాల దగ్గర పడేస్తే ఆ తోలును తింటూ దాంతోపాటు లోపల ఉన్న ఖండలను కూడా రాకుని బ్రతుకున్న వాళ్ళని పీక్కు తినేసి, అసలు క్రైస్తవ్యం పడినటువంటి శ్రమలు ఎంత భయంకరం అంటే అలాంటి శ్రమలలో నిలబడటం అంటే మామూలు కాదు. వారు ప్రత్యేకింపబడిన వాళ్ళు. ఎర్లీ చర్చిలో ఉన్నటువంటి విశ్వాసులు ఆస్తులు కోల్పోయారు, అశువులు బాశారు. కానీ యేసు సజీవుడని ఒప్పుకుంటే రోమా ప్రభుత్వం పునాదులతో కదిలిపోయింది. ఇదేమిట్రా, చచ్చిపోయిన ఒక క్రిమినల్ ఆ యేసు కోసం వీళ్ళు చచ్చిపోతున్నారేంటి, ఆయన బ్రతుకున్నాడని చెప్తున్నారేంటి? పౌలును కూడా ఈ ఒక్క విషయమే ఆకర్షించింది. స్టెఫన్ చచ్చిపోతూ కూడా ఆయన సజీవంగా నిలబడి ఉన్నాడని ప్రార్థన చేశాడు దేవుని సముఖంలో. యేసు ప్రభు ఏంటి ఈ యేసు నిజమేనా? ఈ యెషూవ ఎవరు? పాత నిబంధనలో ఉన్న యెషూవ ఎవరు తెలుసుకోవాలనుకునే ఆయన దర్శనం ఇచ్చినప్పుడు అడిగాడు, నువ్వెవడో ప్రభువా? పాత నిబంధనలో ఉన్న యెహోవావా? క్రొత్త నిబంధనలో వీళ్ళందరూ నీ కోసం ప్రాణాలు పెడుతున్న యేసువా? నేను నీవు హింసించుచున్న యేసును. తర్వాత అర్థం చేసుకున్నాడు, పాత నిబంధనలో ఉన్న యెషూవ యెహోవా, క్రొత్త నిబంధనలో ఉన్న యెషూవ కుమారుడైన దేవుడు, తర్వాత మూడవ యెషూవ పరిశుద్ధాత్మ దేవుడు అని అర్థం చేసుకున్నాడు. అప్పుడు ఆదిలోనే అర్థం కాలేదు కాబట్టి అడిగాడు. అందుకని తెర్తులియన్ అనేటువంటి ఒక ఎర్లీ చర్చ్ ఫాదర్ ఏమన్నాడంటే, శ్రమానుభవంలో సిలువలో శ్రమలు అనుభవించి యేసు ప్రభువారు తన ప్రాణత్యాగం చేసి ఆయన మృత్యుంజయుడై సంఘాన్ని ఉత్పత్తి చేస్తే ఆది సంఘం హతసాక్షులై ఈ సంఘ విశ్వాస జీవితాలని, ఈ సంఘాన్ని విస్తరింపజేశారు అని చెప్పాడు అన్నమాట. ఈవేళ మనం యేసయ్యను నమ్ముకుంటే మనకు అంతా ఆశీర్వాదం, కానీ ఏమి కష్టం ఉందండి, ఏమి నష్టం ఉందండి? అవన్నీ ఎన్నిక కావు కదా. కాబట్టి ఎలీహు యొక్క దృక్పథం ఏంటంటే దేవుడు ఏది అనుమతించినా ఆయన తగిన వాడు. ఆ ముగ్గురే చెప్పలేకపోయారు.
అసలు దేవుడు అనే అంశం దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళ సొంత అభిప్రాయాలు చెప్పుకుంటూ వచ్చారే కానీ సరి అయిన అభిప్రాయం చెప్పలేకపోయారు. ఈ చిన్నవాడికి మంచి అవగాహన ఉంది. ఆయన సృష్టికర్త, ఆయన మనకు అన్నం పెడుతున్నాడు. ఆ మాట ఎంచగ్గా మనకు 32లో మనం చూసాం కదా. 32లో ఏం చెప్పాడు ఆయన? 22వ వచనం మొదటి భాగంలో, రెండో భాగంలో 32:22 అంటే యోబు గ్రంథం 32:22. చాలు, వెయిట్ దే. దేవుని గురించి ఏం చెప్పాడు? నన్ను సృజించిన వాడు, హీఈస్ మై మేకర్, నా సృష్టికర్త అని ఒప్పుకున్నాడు అనమాట. అది ఆయన యొక్క అవగాహన. దట్స్ వెరీ గుడ్. ఇప్పుడు మీరు ప్రస్తావించాలి, ఇంకా మనం ధ్యానం చేయవలసిన ముఖ్య విషయాలు ఏమున్నాయి? కొద్ది సమయం ఉంది. సరే, ఇంత శ్రమలో కూడా దేవుడు మాట్లాడతాడని చెప్పాడు. ఏ వచనంలో ఉందది? 14. వెరీ గుడ్, చదవండి. రైట్. దేవుడు మాట్లాడతాడు అనే దానిలో చక్కని మాట చెప్పాడు. దేవుడు ఎట్లా ఎన్నిసార్లు మాట్లాడతాడంట? మళ్ళీ చెప్పండి. చాలా, అక్కడికి ఆగుదాం. చాలదా? మనలాగా గడగడగన నువ్వు మాట్లాడాలా? ఒకసారి మాట్లాడితే దేవుడు చాలదా? చెప్పాలి మీరు. సరిపోతుందా? సరిపోదా? సరిపోతుంది. అంటే దేవుడు ఒక్కసారి మాట్లాడే దేవుడు తర్వాత వచ్చి భాగంలో ఏం చెప్పాడు? ఓకే, ఒక్కసారి మాట్లాడగానే వినేవాళ్ళు ఉంటే రెండోసారి మాట్లాడవలసిన అవసరం దేవుడికి ఉంటుందా? అయితే దేవుడు మాట్లాడేటప్పుడు ఎంత మంచి మనసు అంటే, ఆయన మాటలు మనల్ని బ్రతికిస్తాయి. ఆయన మనతో మాట్లాడడం ఏంటండి? సృష్టికర్త అయిన దేవుడు తన గ్రంథం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఒక మారే పలుకును దైవ గ్రంథంలో మీకు చూపిస్తాను నేను. ఒక్కసారి ఆయన మాట్లాడితే పలికిన వ్యక్తి, 2 సార్లు మాట్లాడితే కానీ ప్రభువా, 3 సార్లు మాట్లాడితేనే తప్ప పలకిన వ్యక్తులు ఉన్నారు. మొట్టమొదటి వ్యక్తిని చూపిస్తాను మీకు. కాదు, ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఎవరైనా. రైట్. ఇప్పుడు ఇంకా దేవునికి రెండోసారి పిలిచే పని ఉందంటారా? ఎందుకని? ఒకసారి అబ్రహాం అనగానే ఏమన్నాడు? చిత్తం ప్రభువా. అంటే ఈ చెవి దేవుని స్వరానికి ఎంత సరిగ్గా అనుసంధానంగా ఉందో ఆలోచించాలి. రైట్. ఇంత చేసి పలికాడు బాగానే, దేవుడు పిలిచాడు, పలికాడు బాగానే ఉంది. ఇంతకు అడిగిన మాట ఏంటి? దేవుడు నీకు ఒక్కడైన ఈ కుమారుని తీసుకెళ్ళి నువ్వు నాకు బలర్పించేయాలన్నాడు. ఏమన్నా మాట్లాడా? ఒకవేళ ఆ స్థానంలో ఇంకొకళ్ళు ఉంటే ఏం మాట్లాడి ఉండేవాళ్ళు? నిన్ను నన్ను అని అంటలేదులే, ఇంకొకళ్ళు ఇదేంటా ప్రభువా, లేక వృద్ధాప్యంలో బిడ్డనిస్తారన్నావు, నువ్వే వాగ్దానం చేశావు, నువ్వే ఇచ్చావు, చక్కగా నునిలేతగా పైకి వస్తున్న ఈ మొక్కను తీసుకెళ్ళి లేకంగా దహన బలి అన్నావు. ఇది నీకు న్యాయమేనా? ఎందుకు ఇలా అడిగావు? అలాంటప్పుడు అసలు ఎందుకు ఇచ్చావు? ఈ అనురాగం లేకుండా ఉంటే పీడ పోయేది కదా. ఇవ్వను ఇచ్చావు, ఇచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు తీసుకుంటావా? ఏమన్నా అలాంటి సంభాషణ ఏమన్నా అబ్రహాంలో ఏమన్నా దొర్లిందంటారా? ఎక్కడా లేదు. నేను చిన్నవాడుగా ఉండటంలో ది బైబిల్ ఇన్ ద బిగినింగ్ అని ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ వచ్చింది. బైబిల్ అబ్రహాం యొక్క లైఫ్ ఎపిసోడ్తో స్టాప్ అవుద్ది అన్నమాట. ఇదే దేవుడు పిలిచిన పిలుపు అబ్రహాం స్పందించాడు. అయితే తన కుమారుణ్ణి చేతులు కట్టి తన కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి ప్రయాణం కట్టి మోరియా పర్వతం వరకు ఈయన ఉండే ప్రదేశంలో నుండి అంత ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత
ఆయన అసలు ఎక్కడ తొణికినట్టయితే మనకు ఎక్కడా కనిపించలేదు, చాలా పర్ఫెక్ట్గా ఉంది. కానీ ఆ ఫిలింలో ఈ సినిమాయేనండి. ఈ సినిమాలో ఏదో ఒక మసాజ్ పెట్టందే వాస్తవం కంటే కూడా అవాస్తవం ఎక్కువ ఉంటుంది కదా. అబ్రహాం అసలు వాక్యంలో చెప్పనేటువంటి పరిస్థితి ఆ సినిమాలో చూపించాడు. ఏంటంటే ఈ ఇస్సాకును అక్కడ పక్కన పెట్టి సేవకులను కూడా పక్కన పెట్టి ఇప్పుడే వస్తానని వెళ్ళి ఆ కొండల్లో పడి పెద్ద ప్రతిధ్వనులు వచ్చేటట్టు అరుపులు కేకలేస్తూ ప్రశ్నిస్తున్నాడు. ఎవనో ఇచ్చావు, ఇలా తీసుకుంటావా నువ్వని పిక్చరైజ్ చేశారు. అబ్బే అది అసలు అబ్రహాంలో ఎక్కడా కనిపించలే మనకి. యాండర్సన్ అనేటువంటి కామెంటేటర్ ఎంత చక్కగా చేశాడంటే, అబ్రహామా చిత్తము ప్రభువా. ఆ తర్వాత 11వ వచనంలో ఎన్నిసార్లు దేవుడు పిలిచాడో చెప్పాలి మీరు. ఒక్కసారి పిలిస్తే పలికే ఆయన దగ్గర 2 సార్లు పిలిచాడు. అది ఎందుకో చెప్పాలి మీరు. అక్కడ ఏమన్నాడు 11వ వచనంలో? 11వ వచనం ఆగాలి. మొదటిసారి పిలిచాడు, ఏంటో విషయం అర్థమైపోయింది. అయితే చెప్పకముందు అబ్రహాం అనగానే చెప్తాం అంటే నువ్వేం సెలవిస్తే దాన్ని చేయటానికి రెడీగా ఉన్నా అన్నాడు. నీ చిత్తం ప్రభువా. విషయం అర్థమైపోయిన తర్వాత 2వసారి పిలిచాడు. ఇక ఆ సమయానికి తాళ్లతో కొడుకును కట్టేసేసాడు, బలిపీఠం మీద పెట్టాడు, నొప్పు రెడీగా ఉంది, కత్తి తీశాడు అన్నమాట. దేవుడు పిలవకపోతే ఏమయ్యేది? ఇస్సాకు గుండెని చీల్చుకుంటా వెళ్ళిపోయేది కత్తి. అక్కడ దేవుడికి అనుమానం వచ్చింది. దేవునికి అనుమానం రావటం ఏంటండి? ఏం అనుమానం వచ్చిందండి? మొదట ఒకసారి పిలిచిన వాడు 2 సార్లు అబ్రహాం అబ్రహాం అంటానికి ఏంటండి కారణం? సరిగ్గా నా స్వరము వినపోయాడంటే మాత్రం పిల్లవాడి గుండె తెగిపోద్ది. దేవుడికి ఈ ఆలోచన కలిగి అబ్రహామా అబ్రహామా చిత్తము ప్రభువ. అక్కడన్నాడు, ఇక్కడ అంటున్నాడు. ఏంటి నీ చిత్తం? చిన్నవాడి మీద చేయొద్దు నువ్వు. ఇవ్వమని చెప్పడానికి ఎన్నిసార్లు చెప్పాడని పిలిచాడండి? ఒక్కసారి. ఇవ్వద్దంటానికి 2 సార్లు. అద్భుతం కదూ. దేవుడు ఎలీహుకు చెప్పాడు, దేవుడు ఒక మారు పలుకుతాడండి, అయినా 2 సార్లు మాకు కూడా మాట్లాడతాడు అని అన్నప్పుడు ఎన్ని భావాలు, ఎన్ని అనుభవాలు ఉన్నాయి. అలాగే నిర్గమకాండానికి 2వసారి. నిర్గమకాండము 3వ అధ్యాయం 4వ వచనం చదవండి ఎవరైనా. ఎస్. రైట్. ఎన్నిసార్లు పిలిచాడు? 2 సార్లు పిలిచాడు. 2 సార్లు పిలిస్తేనే కానీ పలకని వాళ్ళు కూడా ఉన్నారు. ఇందాక మీరు చెప్పినట్లు సమూయేలును అందరూ ప్రస్తావించారు. అందుకనే దానికి కాంప్లిమెంటరీగా సపోర్టివ్గా ఇంకో రెఫరెన్స్ కూడా చెప్తాను. అయితే సమూయేలు గ్రంథంలో ఒక్కసారి ఆ మాట చూడండి మీరు. 2వ అధ్యాయంలో అంటే 3వ అధ్యాయంలో 3 సార్లు పిలిచాడు. ఏది మనకి 8వ వచనం చూస్తే మీరు, యెహోవా 3వ మారు సమూయేలును పిలిచెను. ఇప్పుడు సమూయేలుని ఎన్నిసార్లు పిలిచాడు? అప్పుడు కానీ రెస్పాండ్ అవ్వలేదు ఈయన. రైట్. ఓకే. మొత్తానికి అధికంగా పిలిచింది ఎవరినంటే సమూయేలుని పిలిచాడు. కారణం ఏంటో చెప్పాలి మీరు. వెరీ గుడ్. వినలేదు. మొట్టమొదట చెప్పుకోవాల్సింది చిన్నవాడు. ఎవరు చెప్పారు? అందుగా ఫస్ట్ చైల్డ్, చిన్న బిడ్డ. అంత మెచ్యూరిటీ లేదు. దేవుడు పిలుస్తాడు, పలకాలి అనే అనుభవం. రెండోది తెలియదు. ఇంకా చెప్పుకోవాలి అని అంటే మనం దేవుడు ఎలా మాట్లాడతాడా అనేటువంటి అనుభవం కూడా ఆయనకి లేదు. ఎంతసేపు దేవుడు పిలుస్తున్నప్పుడల్లా ఆయనతో మాట్లాడే వ్యక్తి, ఆయన్ని పిలిచే వ్యక్తి ఒక ఆయన ఏలి. కాబట్టి దేవుడు పిలుస్తుంటే ఏలి దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్తున్నాడు. అందుకని దేవుడు 3 సార్లు పిలవలసి వచ్చింది. 3 సార్లు పిలిచిన మరలా దేవుడు
తర్వాత కూడా తనని సంబోధించిన ఇందులో ఇది సమర్థనీయం. ఎందుకనంటే బిడ్డకు అనుభవం లేదు కాబట్టి. అయితే దీనికి ప్యారలల్గా నేను బాగా ఎదిగి వచ్చి మంచి అనుభవంలో ఉండి 3.5 సంవత్సరములు ప్రభువుతో తిరిగి అందరిలోకెల్లా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి అనే పేరు కూడా పొందినటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నిసార్లు పిలవలసి వచ్చింది? యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో ఎన్నిసార్లు పిలిచాడు? 3 సార్లు. 3వసారి పిలిచేటప్పటికి పేతురుకి ఎంత అసౌకర్యానికి గురైపోయాడు. 3 సార్లు పిలుస్తాడా? ఎందుకు అంత అసౌకర్యం వచ్చింది అంటే, ఈ ఉద్యమానికి, ఈ చేపలు పట్టే వ్యవహారానికి దిగజారుడికి మొట్టమొదట అడుగు పెట్టింది ఎవరు? ఈయనే. కాబట్టి ఈయనే అడుగుతున్నాడు. నిజమే, నేను వేసాను అనుకుందాం ఒక అడుగు. ఒకసారి అడిగేశాడుగా నన్ను. వీళ్ళు ఏమన్నా తక్కువ తిన్నారా? నేను చెప్పినంత మాత్రాన్న తప్పయ్యా బాబు, అది దేవుడి మీద ఆధారపడాలి, ఇంతరానే మనం ఇలాంటి స్టెప్ తీసుకోవడం కరెక్ట్ అని ఒక్క ఆయనన్నా అన్నాడా? మరి వాళ్ళని పట్టుకోడేంటి? 2వసారి అడిగేటప్పటికి మొత్తానికి ఓపిక పట్టాడు. లోపల నుండి బాగా వచ్చేస్తుంది, ఆయాసం కావనండి, ఆవేశం కానివ్వండి, ఏదన్నా కూడా 2వసారి ఓపిక పట్టాడు. 3వసారి అడిగేటప్పటికి ఓపిక పట్టలేకపోయాడు. మిగిలిన వాళ్ళు అడగకుండా అన్నిసార్లు నన్నే అడుగుతున్నావా? వ్యసన పడ్డాడు. మరి ఎందుకు 3 సార్లు మాట్లాడవలసి వచ్చింది? కారణం, ఆయన సంసిద్ధంగా లేడు. పైగా దేవుడు అడుగుతున్న డిమాండ్ ఏంటంటే, నా గొర్రె పిల్లలను మేపాలి, నా గొర్రెలను గాయాలి, ఆఖరికి వచ్చేటప్పుడు నువ్వు నా కోసం హతసాక్షి అవ్వాలి. నిజంగానే అపోస్తులందరూ హతసాక్షులు అయిపోయారండి. భయంకరమైనటువంటి ఏమి చేయని నేరానికి యేసుక్రీస్తు ప్రభువును సజీవుడని సాక్ష్యం ఇవ్వడానికి. ఇప్పుడు మనం అంత్యకాలంలో ఉన్న మనల్ని పోల్చుకుంటే, మనకి యేసు ప్రభువుని నమ్ముకుంటాం వల్ల అన్ని ఆశీర్వాదాలు, నెమ్మది, క్షేమం, భద్రత, మనము, మన పిల్లలకి, మన వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, వ్యవసాయం, విద్య అన్నిటిలో దీవెనలే. కానీ మనకి ఏం కష్టం ఉందండి? ఇంత సదుపాయం ఉన్న జీవితాలలో, క్రైస్తవ జీవితంలో కూడా సరిగ్గా ఆయన్ని సేవించకపోవటం ఎంత విచారకరం అండి. కదిలి ఆయన పాదాల దగ్గరికి వాళ్ళు ఎలా కూడేవారండి? ఆలయంలో నుండి వెళ్ళగొట్టబడితే ఇంటింటా కూడుకున్నారండి. వాళ్ళు ఎక్కడ చెట్టు దొరికితే చెట్టు కింద ఆరాధన చేసుకున్నారండి. తరం పడ్డారండి. కారణం ఏంటంటే, భయంకరమైనటువంటి శ్రమలలో వాళ్ళు పరీక్షింపబడ్డారు. దేవుడు వాళ్ళని హైయెస్ట్ క్లాస్ ఆఫ్ విట్నెసెస్ అన్నమాట, మార్టైర్స్ అంటే అంతగా వాడుకున్నాడు దేవుడు. సో ఎలీహు ఇంతకీ మనకి ఏం చెప్తున్నాడు అది చెప్పాలి. దగ్గరకు వచ్చేసాం. ఇలా దేవుడు మాట్లాడతాడని చెప్పడం ద్వారా ఏం చెప్పాడో, ఒకసారి పలుకుతాడు, అయినా 2 సార్లు కూడా పలకవలసి వస్తుంది. ఎందుకు అనంటే, దానికి పలికేవారి యొక్క పరిస్థితే దానికి కారణమని మనం అర్థం చేసుకున్నాం ఇప్పటిదాకాను. ఇంతకీ ఎందుకని? ఒకటి వాళ్ళు గర్వం, అతిశయం, స్వశక్తి మీద ఆధారపడడం, దేవుని మీద నుండి హృదయాన్ని తొలగించుకునేటువంటి జీవితాలు ఉండకుండా ఉండటం కోసం దేవుడు మాట్లాడతాడంటండి. అంటే అవన్నీ సరిదిద్దటానికి. దీనికి మీకు ఒక ఫిట్టింగ్ రెఫరెన్స్ చదువుదురు కానీ మీరు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7 నుండి చదవండి. రైట్. ఇది ఇలా ఉండగా కీర్తన 1లాగా 5వ వచనం ఇప్పుడు చదవాలి. 5, 2, 6. ఎస్. ఎస్. నిర్జనమైన
చూడండి, ఈ 5, 6 వచనాలకి 7, 8 వచనాలకి కంపారిటివ్గా దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తి ఎలా ఉన్నాడండి? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఫలభరితంగా ఉన్నాడు. దేవుని మీద నుండి హృదయాన్ని తొలగించుకునేవాడు ఎలా ఉన్నాడండి? ఎండకి కాలిపోయిన అరుహా వృక్షం, అంటే ఎడారిలో నీరు లేకుండా ఎండకి బ్లాస్టెడ్ విత్ ద హీట్ ఆఫ్ ద డే, ఫ్రాస్ట్ ఆఫ్ ద నైట్, భయంకరంగా కాలిపోయి ఎండిపోయిన చెట్టులాగా ఉన్నాడు. అంటే ఇక్కడ ఎలీహు చెప్పిన కోణంలో మనం ఆలోచన చేస్తే, మనము దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నప్పుడు మన జీవితం నీరు కట్టిన తోట, వేరు తన్నిన చెట్టు, బాగా కిందకి వేరు తన్నిన తర్వాత మీదకి ఎదుగుతుంది. ఎలాంటి తుఫానైనా తట్టుకుంటుంది, ఖచ్చితంగా తన కాలంలో ఫలిస్తుంది. కాలం రాకముందు ఎతకూడదు పండు, తన కాలంలో ఫలిస్తుంది. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డకి దేవుణ్ణి ఆశ్రయించిన వాడికి ఉన్న వ్యత్యాసం మనకెంతో స్పష్టంగా అర్థమైపోతుంది అన్నమాట. కాబట్టి దేవుడు ఎప్పుడైనా కూడా మన కష్టాన్ని అనుమతిస్తే, ఏదైనా పరిస్థితులు వస్తే దానిలో మన అవగాహన ఎలా ఉండాలి? మొట్టమొదట దీనికి బాధ్యుణ్ణి నేను. దేవుడు హృదయపూర్వకంగా ఏ కష్టాన్ని ఎవరికి పెట్టడు. ఏ భూలోకంలో ఉన్న తండ్రి అయినా కూడా తన బిడ్డ 365 రోజులు భలే హాయిగా ఎగరతో గంతులేస్తూ తిరగటం ఏమిటి? నో, వారం రోజులు బెడ్డెక్కాలని బాగా పడాలి శ్రమ అని ఏ తల్లిదండ్రులు అని అనుకుంటారండి? పిశాచులు ఉంటారు, వాళ్ళని వదిలేయండి, రాక్షసులు. అలాంటి వాళ్ళ గురించి కాదు. మంచి పిల్లల విషయంలో ఎంతసేపు మాకేదైనా ఇబ్బంది కలిగినా పర్లేదు కానీ నా బిడ్డ మీద వాళ్ళగోలదని కదండి అనుకునేది. యవనస్తులైన పిల్లలారా, మీరు చిన్న బిడ్డలుగా ఉంటున్నప్పుడు వాళ్ళు నిద్రపోకుండా కూడా దోమను కొట్టకుండా నీ మీద దోమ తెర వేసు, లేకపోతే గుడ్డగప్పు, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ స్థాయికి వచ్చావమ్మా, ఈ స్థాయికి వచ్చావయ్యా, ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుని ప్రేమ గొప్పది. మీరు మంచివారై ఉండి కూడా మీ పిల్లలకి, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఈవులు ఇస్తుంటే మరి మీ పరలోకపు తండ్రి ఎంత ఇస్తాడు? మీ అందరికంటే శ్రేష్ఠుడు కదా. అది మనకి ఎలుగు నేర్పిస్తున్నటువంటి పాఠం. సో దానిలో మనుషులట అది కనిపెట్టారంటండి. మరి ఇంత కంఠశ్వాస మనం అందరూ ఇవన్నీ చెప్పుకోవటానికి కారణం ఏంటంటే కనిపెట్టాలి అని. ఎలా మాట్లాడాడో ఇప్పుడు మనకి ఆ ఉపదేశం చేయటానికి, ప్లస్ మనలను సరి అయిన దారిలోనికి నడిపించడానికి, ఆ తర్వాత మనల్ని బాగు చేయటానికి దేవుడు మాట్లాడతాడటండి. ఏమేం చెప్పాడు జస్ట్ మెన్షన్ చేసేయండి మీరు. మంచం మీద కునుకు సమయంలో, అంటే నిద్రపోయేప్పుడు రాత్రిపూట, కొన్నిసార్లు కలలో, అంటే ఏదో దుష్టకార్యం, ఇది హృదయంలో ఏదో మెదులుతుంది, ఏదో చేయటం కోసం ఆలోచన జరుగుతుంది. అది చెడు, మంచి కాదు, అది దుర్మార్గం, అది వినాశనం. అది చేస్తూ ఉంటే అయ్యో ఇలా నా బిడ్డ ప్రవర్తించకూడదు, దీనివల్ల ఎంత కీడు చుట్టుకుంటుందో తనకే కాదు కుటుంబానికి అన్నిటికీ చుట్టుకుంటుంది. ఇటువంటి కీడు నుండి దూరంగా ఉండాలి. అన్నీ దూరంగా పెట్టడం కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. తాను తలచిన కార్యము వాళ్ళు ఆ చెడు చేయకుండా వాళ్ళు మానేసేటట్లు, గోతికి పోకుండా వారిని కాపాడేటట్లు, కత్తి వలన అంటే వ్యాధి బాధల్లో నశించిపోకుండా ఉండాలి. ఎస్ అది సంగతి. వ్యాధి చేత మంచం ఎక్కటమే కానివ్వండి, ఎముకలలో ఎడతెగిన బాధే కానివ్వండి, ఆహారం తినేదాని విషయంలో కూడా రుచి కోల్పోయే రీతిలో 107వ కీర్తన మనకి 18, 12 వచనాల్లో ఉంది ఏంటంటే, అన్నం కూడా పోయి ఎముకలు పొడుచుకుని వస్తూ అమ్మ అయ్యా అని తీపులు తీస్తూ ఈ శ్రమ బాధ, అంటే ఆహారం కూడా తినబుద్ధి ఇది, కంటెదుగుండా ఎన్ని రొట్లు పెట్టినా కూడా తినాలని ఇతూ ఉండదు. అయినా ఇలాంటి పరిస్థితికి కారణం ఏంటంటే దేవుడు ఏ విధంగానైనా శిక్షించన్నా గుణపరచాలని. పిలవగానే పలికే వాళ్ళకి శిక్షతో పని లేదు. చక్కగా దేవుని మాట వినుకుంటే నీకు ఏ కష్టం లేకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఏదైనా శుద్ధి అవసరమని ఆయన సార్వభౌమత్వంతో ఏదైనా పరీక్షకు గురి చేస్తే ఆయన చిత్తం, అది ఎప్పుడు మనకు మంచే, మనకు చెడు మాత్రం కాదు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. రైట్. ఈ వచనాలన్నిటి భావం కూడా అదే. అయితే 23వ వచనానికి వచ్చేటప్పటికి ఇప్పుడు మనం ఇంకొక విషయం డిస్కషన్, ఇంకోటి తెలుసుకోవాలి. నరులకు యుక్తమైనది ఏదో
రైట్, ఇక్కడ కాగుదాం మనం. ఇక్కడ ఏమన్నాడు ఎలీహు? మళ్ళీ ప్రశాంతంగా ఒకసారి ఆలోచించి చెప్పండి నాకు ఆ వాక్యం. రైట్, ముందు ఓకే, పోనీ అలాగే ఆనంద్ గారు అన్నట్టు ఇప్పుడు ఒక మధ్యవర్తి కావాలి. ఎవరెవరికి మధ్య? పార్టీలు ఎవరు? ఒకటి పైన దేవుడు, కింద విశ్వాసి. రైట్, ఇప్పుడు కష్టం వచ్చింది విశ్వాసికి, అందుకని వీళ్ళందరూ సలహా చెప్పడానికి చేరారు కదా. ఇప్పుడు ఎలీహు ఒక మధ్యవర్తి యొక్క అవసరతను గురించి ప్రస్తావించాడు. ఆ మధ్యవర్తి వస్తే ఏం చేస్తాడు? ఓకే, నేను కొన్ని నోట్ చేశాను చూడండి. మధ్యవర్తి ఏం చేస్తాడంటే, ఒకటి ప్రార్థన చేస్తాడు 24వ వచనంలో. రెండవది పాపానికి పరిహారం చేస్తాడు, భిక్ష పెడతాడు. రైట్, ఆ తర్వాత స్వస్థపరుస్తాడు. ఆ స్వస్థత మళ్ళీ ఎలా ఉంటుందట? 25వ వచనం ప్రకారం చిన్న వయసు, మంచి బాలుర వయసు, అంటే మంచి యవన ప్రాయములో, మిసమిసలాడే యవన ప్రాయములో ఉన్నటువంటి గిల్లితే కందిపోయే దేహాలు కలిగిన ఆ చక్కని బాల్య దశ, యవన ప్రాయం కంటే ముందుండే కుమారత్వంలో వాళ్ళు అలా తయారైపోద్దటండి దేహం. చక్కని ఆరోగ్యం వస్తుందట. ఆ తర్వాత 26వ వచనంలో చూస్తే సంతోషం వస్తుందట. ఆ తర్వాత నిర్దోషి అని దేవుడు తీరుస్తాడు కాబట్టి నీతి కలుగుతుందట. చూసారా? అంతేకాదు, ఆ పరిచర్యలో యథార్థమైనటువంటి ఒప్పుకోలు కూడా వస్తుందటండి. యథార్థమైన ఒప్పుకోలు 27వ వచనంలో, మంచి ఒప్పుకోలు, యథార్థమైన ఒప్పుకోలు వస్తుందట. ఇన్ని ఉన్నాయి మధ్యవర్తి వస్తే. అయితే మధ్యవర్తి ఎవరని ప్రస్తావించాడో చెప్పాలి మీరు. అబ్బెబ్బెబ్బే కామెంటరీ చెప్తున్నారు నాకు. ఆయన అభిప్రాయంలో, ఎలీహు అభిప్రాయంలో ఎవరిని ప్రస్తావించి మధ్యవర్తిత్వం అని అన్నప్పుడు ఎవరిని ప్రస్తావించాడు? వేలాది దూతలలో గనుడగు ఒకడు. అది ఎవరి మధ్యవర్తి? యోబు 14:1 ఏం చెప్పాడు? యోబు 14:4 ఏం చెప్పాడు? అన్నాడు. రైట్, 9:33 చదవండి మళ్ళీ. యోబు 9:33 ఏమన్నాడు? మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన, అదే చెయ్యి ఎక్కడ ఉంచితే ఈ ఇద్దరికి సమాధానం వస్తుందండి. ఏంటా చెయ్యి ఉంచడం? ఇద్దరి మధ్య చెయ్యి ఉంచాలి, అప్పుడు సమాధానం వస్తుందండి. పరిశుద్ధుడైన దేవునికి పాపి అయిన మానవునికి మధ్య అనుసంధానకర్త. దూతల్లో నుండి ఒకడు వస్తే అయ్యే పని కాదు ఇది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రైట్, కానీ ఎలీహు మధ్యవర్తి అవసరతనైతే గుర్తించాడు. అయితే యోబు యొక్క ఆపేక్ష ఏంటంటే, ఈ పాప సహితంలో నుండే పాపరహితుడు పుట్టాలి. ఇది సాధ్యమేనా? ఎలా వాడాడు ఆ పదం చెప్పాలి మీరు నాకు. పాప సహితుడంటే ఏమిటి అర్థం? పాపానికి లోనై ఉన్నవాడే, పాపంలో ఉన్నవాడే. ఎన్ని చెప్పుకున్నా చెల్లుతి. పాపాన్ని సహించి అంటే వ్యతిరేకించేవాడు కాదు. ఇన్ అదర్ వర్డ్స్, పాపం అనే అంశాన్ని వ్యతిరేకించేవాడు కాదు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే పాపిలో నుండి ఎలాంటి వాడు రావాలి? పాపరహితుడు రావాలి. ఈ మాట యేసుప్రభు వారి కోణంలో ఇప్పుడు మనం బాగానే చెప్తున్నాం. యోబు చెప్పటానికి ఆధారం ఏదో చెప్పాలి మీరు. ఆధారం లేకుండా పలికాడా? రైట్, చెప్పేసింది కదా సాహితీ, కరెక్ట్గా తీసుకెళ్ళిపోయింది. 3వ అధ్యాయం 15వ వచనం. ఎప్పుడు నీ సంతానానికి శత్రువుతో ఏం చెప్పాడు? నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలగజేస్తా అన్నాడు. అంటే నీ సంతానానికి అన్నప్పుడేమో సాతాను యొక్క సంతానం మరణం అనే శత్రువు. స్త్రీకి సంతానం అనగానే ఎవరు?
దేవుని కుమారుడైన యేసు ప్రభువును మానవులకు కుమారుడిగా ఇచ్చాడు. క్రిస్మస్ ప్రవచనం అది. డాక్టర్ శ్యామ్ కమలేషన్ ఏమన్నారంటే, యేసు లేని పరలోకం బోసిపోయిందంట, యేసును కలిగిన భూలోకం నిండయింది, మెండయింది. ఎంత భాగ్యం ఇది! తన సొంత కుమారుణ్ణి, ఇంకో మాట చెప్పారు శ్యామ్ కమలేషన్ గారు, తన కుమారుని ఇసిరేశాడంటండి భూలోకానికి, వదిలేశాడంటండి శిలువ మీద. ఎందుకంటే నిన్ను ఆయన బిడ్డగా చేసుకోవాలి. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప త్యాగం! దేవుని న్యాయం ప్రకారం శిక్షించి నరకానికి పంపాలి. అని పంపకుండా వదలటం దేవుడు సాధ్యమా? సాహితీ ఏమ్మా, శిక్షించకుండా క్షమాభిక్ష పెట్టేయగలడా? మరి ఏం చేయాలి వాళ్ళని? వాళ్ళు వెనక మనందరినీ ఏం చేయాలి? శిక్షించి ఎక్కడ దొయ్యాలి అది కూడా చెప్పేయాలి. నరకమే మొత్తం అందరికీ. ఇంకేమి వయా మీడియం చిన్న ఏం లేవు. అక్కడికి పోవలసిన వాళ్ళని క్షమించి రక్షించాలి అనంటే ఈ శిక్ష మొత్తం తన కుమారుడి మీద వేయటానికి సిద్ధపాటు అయ్యిండు దేవుడు. స్త్రీకి సంతానంగా విసిరివేశాడు. అందుకే నేను ఒక మాట నా స్తుతి ఆరాధనలో ఆత్మదేవుడు ఇచ్చాడు, ఆ మాట పట్టుకున్నా. దేవుణ్ణి కోల్పోయి గజగజలాడిపోతున్నారు వీళ్ళిద్దరూ. దిగంబరత్వంతో ఉంటే ఆకులతో కచ్చడాలు చేసుకుని ఉన్నారు. ఎక్కడ గొప్పతి జంతువును వధించి ఒక చర్మం చొక్కాయలు చేసి వాళ్ళకి తొడిగించాడు. తొడిగించిన తర్వాత ఎంతవరకు కప్పగలవో తెలుసు దేవునికి. తన కుమారుని రక్తమే వీళ్ళని కప్పేది, రక్షణ వస్త్రం పెండ్లి వస్త్రం ఇచ్చేదని బాగా తెలుసు దేవుడికి. కాబట్టి ఒక శుభవార్త చెప్పేశాడు ఏంటంటే, నీ సంతానానికి సాతానా, స్త్రీ సంతానం అని తన ప్రేమ కుమారుణ్ణి మానవ కుటుంబానికి సంతానంగా ఇచ్చేసాడంతే. యెషయా మనకి 9వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్పింది? ఎలా అనగా మనకు శిశువు పుట్టేను. మళ్ళీ ఆ తర్వాత మాట ఏమిటి? మళ్ళీ కూతురు కాదు, కుమారుడు అనుగ్రహింపబడాను. ఎంత స్పష్టంగా మాట్లాడాడు, అనుమానం లేదు. ఇక అంతగా ఇచ్చేసాడు అన్నమాట దేవుడు. ఆ మధ్యవర్తి ఎలీహు మధ్యవర్తి ఉండాలి అని ప్రస్తావించాడు. దూతల్లో నుండి చేంజ్ చేస్తారు మనకి వార్తాహరులు. రెండోది మిఖాయేలు ఉన్నాడంటే యుద్ధాలు చేయగలవాడు. కానీ దూతల్లో నుండి కాదు, దేవాది దేవుని యొక్క త్రిత్వ దయములో నుండే దైవ కుమారుడు మన కోసం ఏర్పాటయ్యాడు. అలా వస్తే ఎంత అద్భుతం! పాప సహితునిలో నుండి. కాబట్టి పాపభూయిష్టమైన జనాంగంలో నుండే కన్యమరి యొక్క గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా రక్షకుడు మన కోసం ఉద్భవించారు. ఆ మధ్యవర్తిత్వం గురించి ఎంతో చక్కగా చెప్పాడు అన్నమాట మనకి. అలాగైతే గన ఎంత చక్కని ఆరోగ్యం కలుగుతుందో మరి చక్కగా తెలియజేశాడు అన్నమాట. అయితే ఈ ఆఖరికి వచ్చేటప్పటికి మనం 29లో ఒక మాట వాడాడు. రైట్, ఇక్కడ ఆగాలి మీరు. ఏంటి వాడాడు మాట? ఆలోచించుము. ముందు అది సంగతి కాదు, సంగతి తర్వాత మాట. నేను చెప్పే సంగతి నువ్వు ఆలోచించు. ఇట్స్ ఎ గ్రేట్ వర్డ్. బైబిల్లో దీనికి చాలా ప్రాముఖ్యమైన స్థానం ఉంది. నేను ఒకటి ఇక్కడ చూసాం కదా, నేను మీకు మరొకటి చెప్తాను. నేను సమూయేలు మొదటి గ్రంథం 15:22 ఎవరైనా చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 16 15:22. అంతే. ఆలోచించు, కన్సిడర్. నువ్వు ఆలోచించు. చాలా గొప్ప మాట ఇది. విశ్వాస జీవితంలో ఇది ఉండాలి. ఆలోచన సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఏం ఆలోచించాలి? దుర్మార్గం చేసి దాన్ని కప్పిపెట్టడానికి జంతువులను కానీ అసలు ఏం ముట్టుకోవద్దు. యుద్ధానికి వెళ్ళి అది ఎందుకు పెట్టాడు? పరీక్ష పెట్టాడు. నా మాట వింటాడా, ఇశ్రాయేల్ మీద రాజుగా ఉండటానికి అర్హుడా కాదా అని డిసైడ్ చేస్తున్నాడు దేవుడు. ఈ సంగతి తెలియదు ఆ మనిషికి.
మనుషుల్ని ఏంటంటే ఇక యుద్ధంలో అద్భుతమైన జయం దేవుడు ఇచ్చాడు, దోపుడు సొమ్ము మీద ప్రజలు దూకేస్తున్నారు. ప్రజల్ని సంతోషపెట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఎదురు తిరిగారంటే లేనిపోయిన గొడవ. మరి ఏం చేద్దాం? చక్కగా మంచి నెంబర్ 1 ప్లాన్ వచ్చింది. ఏంటంటే ఆ వీటిలో 10 20 పక్కన పెట్టేసి యెహోవా దేవునికి బలి అంటే ఫినిష్ అయిపోయే. దేవుడికి బలి ఇచ్చేద్దాం, 10 20 50 మిగిలినవి అన్నీ కూడా వీళ్ళు తినేసేస్తారు సర్వలే అని అయిపోద్ది అనుకున్నాడు. కానీ దేవుని యొక్క ఉగ్రత మండుతుంది. అక్కడ సమూయేలుకు చెప్పాడు, ఈ మనిషిని నేను ఇశ్రాయేలు మీద పెట్టినందుకు నేను చాలా చింతిస్తున్నాను అన్నాడు. ఏం జరిగిందో దేవుడికి సమూయేలుకు డిస్క్లోజ్ చేశాడు అన్నమాట. అందుకని అడిగాడు. సమూయేలు వెంటనే వచ్చాడు. ఓ నా ఏలినవాడా, నేను యెహోవా దేవుడు చెప్పినట్టు నేను దేవుని చిత్తం చేసేసి అది ఇది అని చాలా చెప్పుకుంటూ వచ్చాడు పైన. మరి ఇదంతా బాగానే చెప్తున్నావులే, మరి ఏంటి అక్కడ ఎద్దులు గిద్దులు గొర్రెలు ఇవన్నీ అరుస్తున్నారు, రంకెలు గంతులు ఇవన్నీ వినబడుతున్నాయి, దీని సంగతి ఏంటని అడిగాడు. అవే యెహోవా దేవునికి బలి అర్పించడానికి. అప్పుడు ఆలోచించమన్నాడు. పైపిచ్చి నువ్వు మనుషులను సంతోషపెట్టిటే నువ్వు ఈ పనులు చేసావు. అప్పుడు ఒప్పుకున్నాడు. 24లో జనులకు జడిసి నేను ఈ పని చేశానని అప్పుడు ఒప్పుకున్నాడు. దేవుని దగ్గర కూడా బొంకటానికి ప్రయత్నం. ఇవన్నీ ఎక్కడ చెల్లుతాయండి? దేవుని దగ్గర లేనిపోయినాయి అన్నీ. యథార్థత, ఎందుకంటే అగ్నిజ్వాలల వంటి నేత్రాలతో సమస్తం చూసే దేవుడు కదా. ఇంకో సందర్భం చూద్దాం మనం. ఇంకా మనకి ఎక్కువ చూడడానికి టైం అయిపోయింది. చూడండి, హగ్గాయి గ్రంథం. జకర్యాకు ముందు ఉంటుంది చూడండి. హగ్గాయి గ్రంథం మీరు 6వ వచనం ఒకళ్ళు చదవండి, 8వ వచనం ఒకళ్ళు చదవండి, 15వ వచనం ఒకళ్ళు చదవండి. ఆ ఒక్క ముక్కే అంతే చాలు, ఆలోచించుకున్నాడు అంతే. నెక్స్ట్ 8వ వచనం, రైట్. 15వ వచనం, రైట్. ఇప్పుడు ఈ ఆలోచించండి ఆలోచించండి అనేటువంటి ఈ మాట దేవుడు ఎంత, ఇది మనం 2వ అధ్యాయం 18వ వచనం చివరి భాగంలో కూడా ఉంటుంది చూడండి. 18 చివర. అంటే ఈ అధ్యాయంలో రమారమి 3 సార్లు ఆలోచించండి 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 అని చెప్పాడు అన్నమాట. సో ఎలీహు చిన్నవాడైనప్పుడు కూడా ఆలోచన అనేది బాగా వయసులో పెద్దబడిన వాళ్ళు చేయగలిగినటువంటి చేయవలసిన పనిని చిన్నవాడై ఉన్నా కూడా మంచి ఆలోచన గురించి చాలా చక్కని మాట. ఆ పదాన్ని వాడిన తర్వాతే ఆలోచించని చక్కగా యోబుకి ఎంతో చక్కగా చెప్పాడన్నమాట. ఆఖరి మాటలు ఏంటి మీరు చెప్పేయండి, ప్రేయర్ చేసుకుందాం. 33లో ఆఖరి మాటలు, ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయుడు వాడై ఉన్నాడు అని 30 చివర బిగించాడు. దేవుడు చేయువాడై ఉన్నాడు. యోబు చెవిని పెట్టుము, నా మాట ఆలకింపుము, మౌనముగా ఉండకుము. ఉండుము, నేను నీకు జ్ఞానము బోధించేదను అని చెప్పాడు. ఇప్పుడు మీకు 30వ వచనం ఆపోజిట్ డైరెక్షన్లో మీరు 14వ వచనం, ఈ రెండింటికి నేను ఆపోజిట్ డైరెక్షన్స్ వేసుకున్నాను. అదొక్క పాయింట్ చూడండి మీరు. ఆ మాట ఏంటంటే దేవుని మాట్లాడతాడు అనే విషయంలో ఎన్నిసార్లు అనేది తాను ఎలీహు పలికాడు. దేవుడు క్రియలు చేస్తాడు అనే దాని విషయానికి వచ్చేటప్పటికి ఎన్నిసార్లు వ్రాయబడి ఉంది? 30వ వచనం. దేవుడు 2 మార్లు పలుకుతాడు. క్రియల విషయానికి వచ్చేప్పటికి 30వ వచనంలో మానవుల కొరకు 2 సార్లు 3 సార్లు ఈ క్రియలన్నిటినీ. అంటే మనం ఇక్కడ ఎలీహు చెప్తున్న దాన్ని బట్టి దేవుడు మాట్లాడేదానికంటే మనతో మనకు చేసే క్రియలే అధికం. అదే ఆయన చెప్తున్నది.
లెక్కలేని క్రియలు మహత్తైన కార్యాలు చేస్తాడు. అది యోబు గ్రంథంలో యోబు కూడా పలికాడు. అసలు మనం లెక్క పెట్టలేము, అంతగా చేస్తాడనమాట. అయితే మాట వినమని చాలా ప్రాధేయపడి అడిగాడు. దీనికి ప్రాక్టికల్గా ఇంకొక పాయింట్ మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఇన్నిసార్లు కొంచెం నా మాటను చెవిని పెట్టు, నా మాట ఆలకించు అనేది ఒక్కటి చెప్పుకుని మనం క్లోజ్ చేద్దాం. ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. వాళ్ళు సరిగ్గా వినడం లేదని, రైట్. వెరీ గుడ్. ఇంకా అవి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. చిన్నవాడు కాబట్టి ఎక్కువ ప్రాధేయపడుతున్నాడు, నా మాటని చెవిని పెట్టమని అడుగుతున్నాడు, రైట్. ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. సరే, ఇక ఈ ప్రశ్న మీకు వేసేస్తాను, నీకు ఎందుకు. అప్పటికి యోబు పరిస్థితి ఎలా ఉంది ఫిజికల్గా, మాట్లాడే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వెంటన్న యోబు ఏ స్థితిలో ఉన్నాడు చెప్పాలి. వీళ్ళ ముగ్గురికి టయానికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతున్నాయా లేదా? ఆయన ఏం తినగలుగుతున్నాడు? వీ డోంట్ నో. కడుపు పని చేయట్లేదు, ఏదో జావలాంటిది పోస్తుంది, దూరంగా ఉండి ఎత్తి పాత్ర నోట్లో పోస్తుంది ఆ తల్లిగారు. ఏం లేదు. రెండోది, శరీరం ఊడిపోతుంది, బ్లాక్ లెప్రసీ, పురుగులు తినేస్తున్నాయి, పెళ్ళల కింద రాలుతున్నాయి, మంటెత్తిపోతుంది, కూర్చుంటే ఇవన్నీ కూడా బెడ్ స్లోర్స్ లాగా తినేసేసి ఉంది దేహం అంతా. ఇటు పడుకుంటే ఇటు తిరగా, ఇటు తిరిగితే అటు తిరగా, ఇంత ఆయాసంలో దిట్టంగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తిని వాళ్ళకి మాత్రం ఫుడ్ అందేస్తుంది, తింటున్నారు. ఈయన తినే అవకాశం లేదు, పైపెచ్చు తాను ఏ జావో దాగి కూర్చుంటున్నాడు. ఇంత భయంకరమైన సిక్నెస్లో ఉన్న వ్యక్తికి వినటానికి ఎంత శక్తి ఉంటుంది అంటారు? ప్రాక్టికల్ పాయింట్ అన్నాను, అదే మీకు చెప్పండి. వినికిడి చాలా కష్టం. మనం మామూలుగానే వినం అసలు. 2 మాటలు ఎక్కువ మాట్లాడారనుకోండి, అటు ఇటు తిరిగిపోతూ ఉంటుంది ముఖం, డైవర్షన్ పెట్టేస్తాం అంతే. మరి అలాంటప్పుడు ఆ వ్యక్తి దగ్గర ఇంత సుదీర్ఘమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే వినాలంటే ఎంత కష్టం. కాబట్టి చిన్నవాడైన ఎలీహు ఆ మిగిలిన వాళ్ళకి కర్టసీ లేదు, అందుకే బ్రతిమలాడాడు, కొంచెం నా మాటను చెవిని పెట్టు. నిద్ర నూపాట్లు వచ్చేస్తుంటాయి, వినలేక ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది, బాధ శరీరంలో నుండి, పురుగులు. ఆ కాన్సన్ట్రేట్ చేసి వినాలంటే అంత కష్టం. అయినా ఎంతో ఓపికగా వినుకుంటూ వచ్చాడు. 3 మాటలు విన్నాడు. ఈ 4వ వ్యక్తి మాటలు వింటుంటే ప్రాధేయపడుతున్నాడు. ఎందుకంటే వినటానికి ఈయన దగ్గర శక్తి లేదు, పరిస్థితులు అనుకూలంగా లేవని ఎరిగిన వాడే ప్రాధేయపడుతున్నాడు. మనం అది నేర్చుకోవాలండి. ఎవరైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళ దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అదే పనిగా, నేను ఇప్పుడు మాట్లాడడానికి శక్తి ఉంది కదా అని అదే పనిగా వాగుడుకాయలాగా మాట్లాడకూడదు, చాలా లిమిటెడ్గా ఉండాలి మాట్లాడడం. వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. 2 వాక్యంలో 2 మాటలు చెప్పాలి. దే కెనాట్ లిజన్. వాళ్ళకి బాధ ఉంటుంది, సైకలాజికల్గా కృంగుదల ఉంటుంది, ఏంటి నాకు ఈ పరిస్థితి అని. అందుకని వాళ్ళని అదే పనిగా మాటలతో విసిగించకూడదు అనమాట. మాటలు కొద్దిగా ఉండాలి, చక్కని ప్రార్థన చేసి మంచి మాటలు చెప్పి వాళ్ళకి ఇంకేదైనా మన చేతనైతే ఒక పండు ఫలం అక్కడ పెట్టి మనం రాగలగాలన్నమాట. దేవుడి సందేశం దీవించునుగాక. ఆమేన్.